హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చేసింది కదా, ఎండలు బాగా దంచుతున్నాయి. సో మనం ఈరోజు ఒక స్పెషల్ డ్రింక్ చేస్తున్నాం. అదే కోకోనట్ లస్సీ చేస్తున్నాం. సమ్మర్లో చలవ చేసే పానీయాలు తీసుకుంటాం మనం. పానీయాలు మీన్స్ డ్రింక్స్ అంటే కోకోకోలా, థమ్స్అప్, మాజా, లిమ్కా ఇవి కాదండి. మనం తీసుకోవాల్సినవి బార్లీ తాగుతాం. ఈవినింగ్ 4 అయ్యేసరికి బార్లీ తాగటం, ఆరారా మజ్జిగలు తాగటం, మార్నింగ్ లేవగానే రాగి జావ తాగటం, కొబ్బరి నీళ్ళు తీసుకుంటూ ఉంటాం. ఆరారా కొబ్బరి నీళ్ళు తీసుకుంటూ ఉంటాం. కానీ కొబ్బరి నీళ్ళు తీసుకున్నప్పుడు ఇది వరకు మనం కొబ్బరి బొండాలు ఇంటికి తెచ్చుకునేవాళ్ళం. ఎక్కేసిన తర్వాత తెచ్చుకొని అవి ఇంటి దగ్గరే కత్తితో పొడుచుకొని లోట ఇలా బోర్లించి తాగేవాళ్ళం. ఇప్పుడు అటువంటి మెమరీస్ కూడా ఏం లేవు పిల్లలకి. డైరెక్ట్గా వెళ్ళటం, బాటిల్లో కొట్టిచ్చేస్తున్నాడు. మరి ఇదివరకు బాటిల్ లేవు కదండి. బాటిల్లో కొట్టిచ్చేస్తుంటే మనం ఇంటికి తెచ్చేసుకుంటున్నాం, ఆ వాటర్ తాగేస్తున్నాం. ఇక్కడే ఒక విషయం మీకు చెప్పాలి. మనం కొబ్బరి బొండం కొట్టించుకున్నప్పుడు ఓన్లీ వాటర్ ఒక్కటే తెచ్చుకోవడం కాదు, అందులో లేత మీగడి లాంటి కొబ్బరి ఉంటుందండి. కొబ్బరి నీళ్ళు కొట్టించేసుకొని బాటిల్ వేసేసుకుంటున్నాం, లేకపోతే అక్కడే స్ట్రా వేసుకొని బొండం తాగేసి పడేస్తున్నాం. మనం అక్కడే ఒక విషయం తెలుసుకోవాలి. ఆ కొబ్బరి నీళ్ళ కన్నా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉండేది ఈ లేత మేగడ లాంటి కొబ్బరి. ఈ కొబ్బరిని ఎవ్వరు వేస్ట్ చేసుకోకూడదు. బండిలో ఒక బాక్స్ ఉంటుంది, మీరు ఒక బాక్స్ కానీ కవర్ కానీ మెయింటైన్ చేయండి. బాక్స్ అయితే స్టీల్ బాక్స్ చాలా బెటర్. మన కొబ్బరి మనం తెచ్చేసుకోవచ్చు, అది ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం తినచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు. ఇది చాలా స్వీట్నెస్ ఉంటుందండి, విపరీతమైన స్వీట్ ఉంటుంది. మీగడ నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోద్ది, పూతరేకుల. కొబ్బరి చాలా పౌష్టికమైన ఆహారం. కొబ్బరి నీళ్ళకి వెళ్ళినప్పుడు మనం బాటిల్ వేయించుకుంటాం. కొట్టమని కొబ్బరి అడిగితే ఏమనుకుంటాడా, మన బాబా చీప్గా చూస్తాడా అని అనుకుంటారు చాలామంది. అలా అస్సలు అనుకోవద్దు. మన కొబ్బరి, మనం వాటర్ ఒక్కటే కాదు, వాటర్ కన్నా బలమైన ఆహారం ఇది. మనం తెచ్చుకుంటాం, మనం సిగ్గుపడకుండా అడుగుతాను నేనైతే, బాబాయ్ కొబ్బరి బండం కొట్టేసి బాక్స్లు వేసేయని. ఒక్కొక్కసారి అయితే అక్కడే తినేస్తాను, కొద్దిగా ఆకలిగా ఏమైనా ఉంటే. దారిలో ఈ ఎండలో వెళ్ళినప్పుడు ఇలా పుచ్చకాయ, బొబ్బాస్కాయ, సపోటా, చాలా వస్తువులు ఎలా వాడతామో దీన్ని మర్చిపోతున్నాం మనం. ఇప్పుడు నేను కొబ్బరి లస్సీ చేస్తున్నాను. కొబ్బరి పాల కోసం మిక్సీ జార్ తీసుకున్నామండి. ఈ కొబ్బరి వల్ల యూజ్ ఏంటంటే, ఈ మామూలుగా అందరం మేగడ పెరుగు వేసి లస్సీ చేసుకుంటాం. కొబ్బరి పాలతో లస్సీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కొబ్బరి వల్ల యూజ్ ఏంటనుకుంటున్నారు? మన పిల్లలకి మేధాశక్తి పెంచుద్ది. మెదడుకి కొన్ని కొవ్వు పదార్థాలు కావాలి. ఈ కొబ్బరి అన్నది మనకి వెయిట్ లాస్ ఐటెం కూడా. అంటే కొబ్బరి తింటే వెయిట్ వచ్చేస్తామేమో, అదేం కాదు. ఉండవలసిన ప్రోటీనే ఉంటుంది. తెలివితేటలు పెరుగుతాయి, అంటే జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది పిల్లలకి. రోజుకొక ఇంత ముక్క కొబ్బరి చెక్క మన ఆహారంలో యాడ్ చేసుకోవడం వలన, ఉట్టిగా తిన్నా, పంచదారతో బెల్లంతో తిన్నా, లేదా మన కూరల్లో వేసుకోవడం వల్ల, కొబ్బరి పొడి చల్లుకోవడం వలన, కొబ్బరి వండలు చేసుకోవడం వలన, బెల్లం వేసి పిల్లలకి చాలా ప్రోటీన్ ఫుడ్ అందుద్ది. మన ఆహారంలో ఈ పప్పు చెక్కలు, నువ్వుల ఉండలు ఎలా చేసుకుంటామో ఇది కొబ్బరి కూడా పిల్లలకి బాగా అలవాటు చేయాలి. కొబ్బరి వాటర్ తీసుకున్నాను ఒక బాటిల్. ఇప్పుడు ఈ మీగడ లాంటి కొబ్బరి మనం ఇందులో వేసుకోవాలి. ఇవి 3 కొబ్బరికాయలండి. ఇలా ఎందుకంటే, మనం కొబ్బరి తినే అలవాటు మన పూర్వం రోజుల నుంచే ఉంది. అది ఎలాగా అంటే, మెయిన్ వచ్చేసి మన సంప్రదాయాల్లో ప్రతి పండక్కి, పబ్బానికి మనం కొబ్బరి వాడతాం. దేవుడికి నైవేద్యంగా కొబ్బరికాయ కొట్టి ఆ చెక్కని మనం వంటల్లో కానీ, స్వీట్లో కానీ, పుట్టిగా సాయంత్రాలు తినటం కానీ అలవాటు చేసుకుంటాం. అందుకనే కొబ్బరి అన్నది మన ఆహారంలో ఇమిడిపోయింది. కొబ్బరి తింటే జ్ఞాపక శక్తి వస్తుంది అని చెప్పి ఎలాగ మనకి ప్రూవ్ అయింది? ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అంతకన్నా ముందు మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు మనకు చెప్పడం జరిగింది. కానీ మన పాత అలవాట్లన్నీ పక్కన పెట్టేసి ఈ బర్గర్లని, ఈ స్వీట్స్ కూడా ఎక్కువ తినేసేయటం, మైదా పిండి ఐటమ్స్ తినటం చేస్తున్నాం. అలా కాకుండా కేరళ వాళ్ళు చూసారా, వాళ్ళు వంటల్లో కూడా కొబ్బరి నూనె ఉపయోగిస్తారు. రోజు కొబ్బరి తింటారు, కొబ్బరి స్వీటు ఒట్టిగా తింటారు, కొబ్బరి పాలు, అన్ని కొబ్బరితో ఐటమ్సే వాళ్ళు వాడతారు.
కొబ్బరి కూరల్లో వేసుకుంటారు. వేసుకుందే వాళ్ళు ఏమి చేయరు అసలు. అంటే వాళ్ళ కూరే ఉండదు, వాళ్ళ ఫుడ్డే ఉండదు కొబ్బరి లేకుండా. వాళ్ళకి విపరీతమైన జుట్టు పెరుగుద్ది, హెయిర్ గ్రోత్ ఉంటుంది కొబ్బరికి. విపరీతమైన జుట్టు పెరుగుద్ది, స్కిన్ మంచిగా ఉంటుంది. అంతేకాకుండా దేశంలోనే ఎక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది అంటే కేరళ వాళ్ళు. దేనికి అంటే వాళ్ళు కొబ్బరి తిని తెలివితేటలు వచ్చినాయి అని మనం చెప్పుకుంటాం. అదే చెప్తున్నాను, మన పిల్లలకు కూడా రోజు ఫుడ్లో కొబ్బరి యాడ్ చేస్తే మనకి కూడా జ్ఞాపక శక్తి మెరుగుపడుద్ది. మనం కొబ్బరి వేసాం కదండి, 4 స్పూన్స్ అయితే పంచదార యాడ్ చేద్దాం. లస్సీకి కావాలి కదా. పంచదార యాడ్ చేసాం కదా, ఇందులో ఎటువంటి ఫ్లేవర్స్ లేకుండా ఓన్లీ షుగరు, పెరుగు, పంచదార, కొబ్బరి నీళ్ళు, వీటితోనే లస్సీ తయారు చేస్తున్నా నేను. ఇది మీగడ పెరుగు, మా ఇంట్లోదే. ఇది కూడా ప్యాకెట్ పెరుగు కాదు, గేదె పాలు మావి. చక్కగా మీగడ వెన్న చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో కోకోనట్ వాటర్ పోసుకుందాం. వాటర్ మొత్తం ఫుల్ బాటిల్ అవసరం లేదు. హాఫ్ వేసాను. ఇది బ్లెండ్ చేయడం వల్ల మీగడ లాంటి కొబ్బరి చిన్న చిన్న పీసెస్ కింద కట్ అయ్యి చక్కగా మెత్తగా అయిపోతుంది. తర్వాత 1 కప్ కమ్మటి పెరుగు మాట. ఇది బాగా పులిసిన పెరుగు, నిలవ పెరుగు వాడకూడదండి. చక్కగా అప్పటికి అప్పుడు తోడు వేసుకుంటాం కదా మనం నైట్ మార్నింగ్. ఆ తోడుకున్న తర్వాత తీసుకుని కమ్మటి పెరుగు, కమ్మగా ఉండాలన్నమాట రుచి. 1 కప్ పెరుగు. మళ్ళీ బ్లెండ్ చేసుకుందాం. చక్కగా మెత్తగా లస్సీ వచ్చేస్తుంది ఇప్పుడు. సేమ్ లస్సీ ఫ్లేవర్ వచ్చేసిందండి. దీనిపైన హార్లిక్స్ అవి వేసుకొని కూడా తాగుతాం కదా. కోకోనట్ లస్సీ రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో కూల్గా మనం ఏదైనా జ్యూసెస్ చేసుకుంటాం. పుచ్చకాయ జ్యూస్ చేసుకుంటాం, సపోటా, పైనాపిల్, గ్రేప్ జ్యూసు, బాదం పాలు, ఇవన్నీ చలవ కోసం తాగుతాం. ఈ వేసవి తాపాన్ని నుంచి మన బాడీ తట్టుకోవటానికి, నీరసం తగ్గడానికి, వేసవి ఉష్ణోగ్రతల్ని మన శరీరం తట్టుకోవడానికి మనం ఏదోటి చలవ వస్తువులు కంపల్సరీ తాగాలి. అందులో ది బెస్ట్ వచ్చేసి కోకోనట్ లస్సీ. కోకోనట్ లస్సీ అండి రెడీ అయిపోయింది. ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. ఓ కొద్దిగా ఒలిగిందండి, బాగా ఫుడ్లో వేసాను. కోకోనట్ లస్సీ రెడీ అయిపోయింది. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. మీరు కూడా చేసుకోండి, పిల్లలకి పెట్టండి. మెయిన్ వచ్చేసి మనం కోకోనట్ వాటర్ తెచ్చుకుంటున్నప్పుడు సిగ్గుపడకుండా, మొగమాట పడకుండా మన కొబ్బరి మనం తెచ్చుకుంటే పంచదార వేసుకొని తింటే అమృతం. ఏదో బయట ఫుడ్ మనకి ఆ దూరపు కొండలు నునుపు అన్నట్టు తెచ్చేసుకుంటాం, ఏదేదో తింటూ ఉంటాం. అలా కాదు, మన పాత వంటలు, మన పాత తిండి, అంటే మన పాత అలవాటులు, ఆహారం, ఇవి మళ్ళీ మనం కంటిన్యూ చేస్తే మన బాడీ ఉక్కులా మారుతుందండి. నిజం చెప్తున్నా, అంత బలమైన ఫుడ్ ఇది. ఇది జీర్ణక్రియ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది, త్వరగా అరిగిపోతుంది. మార్నింగే కొబ్బరి వాటర్ తాగండి అని చెప్తున్నారు ఇప్పుడు. కొబ్బరి వాటర్ తాగటం వల్ల మార్నింగే బ్రేక్ఫాస్ట్తో పాటు మిరాకిల్ జరుగుద్దంట. అది మేము ట్రై చేసాం, బాగుంది. అంటే ఫుల్ యాక్టివ్నెస్ ఉంటుంది ఆ రోజంతా.
మార్నింగ్ నుంచి పడుకోబోయేంత వరకు మన పనులు మనం ఫుల్గా చేసుకుంటాం అన్నమాట, అలసిపోకుండా. కొబ్బరి వాటర్ అంత బాగా పనిచేస్తుంది. అంతేకాదు ఇది హెయిర్ గ్రోత్ ఉంటుంది. హెయిర్ ఊడిన జుట్టు రావటానికి ఈ కొబ్బరి అనేది బాగా ఉపయోగపడుతుంది. గర్భిణీ స్త్రీలకి చాలా మంచిదండి కొబ్బరి. అది కూడా ఒక టైంకి మంచి టైం చూసి పెట్టండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత. ఎదిగే పిల్లలకి మనకి నడుం బలం ఉంటుంది. పీరియడ్స్ వచ్చిన టైంలో కానీ ఆ పెయిన్ వచ్చినప్పుడు మనకి నడుం బాగా నొప్పి వస్తుంది. కండరాలు బిగితిగా గట్టిగా ఉంటాయి. నడుం బలానికి కూడా కొబ్బరి బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరిలో బెల్లం వేసి వండలు చేసి పెట్టడం వల్ల మనం తీసుకునే ఆహారంలో ఉంటే ఆడవాళ్ళకి చాలా బలమైన ఫుడ్ ఇది. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం. ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు, మనం కొబ్బరి అన్నం కూడా బాగా వండుకుంటాం. తెలంగాణలో బగారా రైస్ ఎలా ఫేమస్ ఫుడ్, మనం పలావ్తో పాటు కొబ్బరి రైస్ బాగా వండుతాం. కొబ్బరి అన్నం, కొబ్బరి పాలతో రైస్ ప్రిపేర్ చేస్తాం. అందులోకి కాంబినేషన్గా కోడి మాంసం ఇగురు ఎక్సలెంట్ అసలు. తర్వాత బంగాళదుంప కుర్మా, కొబ్బరి అన్నం కుర్మా చేసుకునే వాళ్ళం మేము బాగా. ఆ ఫుడ్ కూడా ట్రై చేయండి. ఇలా వీక్లీ వన్స్ కాకపోయినా కనీసం ఒక 2 వీక్స్కి ఒక్కసారైనా సరే తినడం వలన ఆ ప్రోటీన్ ఫుడ్ మన బాడీకి వెళ్తుంది. మెయిన్ ఎదిగే పిల్లలకి చాలా అవసరం. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో చెప్తాను. మీ కోకోనట్ లస్సీ మీకు బాగుంటుంది, మాకెందుకు బాగుంటుంది అనుకోవచ్చు మీరు, కానీ చాలా టేస్ట్గా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా చలవ. కోకోనట్ వాటర్ దాని బెనిఫిట్స్ ఏంటో మీకు తెలుసు. దాంతోపాటు ఈ లస్సీ అన్నది మామూలు లస్సీ కన్నా ఎరగదీసేసింది అసలు. కానీ మీరు చేయవలసింది మీగడ పెరుగు మాత్రమే వాడాలి ఇందులో. ఈరోజు హనుమాన్ జయంతి అండి. అంటే నేను ఇది పోస్ట్ చేసేసరికి మీకు హనుమాన్ జయంతి దాటిపోద్ది. గుడికెళ్ళి వచ్చి వీడియో చేయటం మొదలు పెట్టాను. మనం వైశాఖ మాసంలో వచ్చే హనుమాన్ జయంతి చేసుకుంటాం. ఇది చైత్ర మాసంలో వచ్చే హనుమాన్ జయంతి. ఇక్కడ వీళ్ళు తమిళియన్స్ వాళ్ళు చేస్తారు, మనం కూడా చేస్తున్నాం ఈ మధ్యన అన్నీ కలిపి. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆ ఆంజనేయ స్వామి మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.